సైలెన్స్. ఎలా ఉంది? బ్యూటిఫుల్. ఇది ఇండియాలోనే చాలా అప్డేటెడ్ గా ఉండే పిగ్ ఫామ్ మేడం. తెలుసు, అందుకేగా స్టడీ టూర్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ పందుల్ని మాత్రమే కాదు, కోళ్లు, కుందేళ్లు అన్నిటినీ పెంచుతున్నాం. మీరు వాటిని ఫోటో కూడా తీసుకోవచ్చు. అవన్నీ ఫోటో తీయండి. స్నేహ, ఎవరు వీళ్ళంతా? వెటర్నరీ స్టూడెంట్స్. ఓ అవునా. నేను సిస్టర్ మరియా. నేను డాక్టర్ డానియల్. నైస్ టు మీట్ యు. నమస్తే. ఓకే. నీ పేరేంటమ్మా? రాణి. స్వీట్ నేమ్. నేను కమాన్, నేను అన్ని చోట్ల చూపిస్తాను. మరి నేను ఆఫీస్కి వెళ్ళిపోనా? నో, స్నేహ నువ్వు నాతో పాటు రా. అది ఇలాంటి విషయాలు నాకు ముందే ఒక మాట చెప్పావంటే నేను నీకు హెల్ప్ చేస్తాను కదా. రండి. ఇక్కడ ఉండే వాళ్ళంతా నా తోడబొట్టిన వాళ్ళలాగా. నిద్రపోతున్నావా? దిస్ ఈజ్ వైట్ యార్క్షైర్. వీటి నుంచి మంచి మాంసం దొరుకుతుంది. మంచి వయసులో ఉన్న మగపంది 300 to 400 కిలోస్ వెయిట్ ఉంటుంది. ఆడపంది వెయిట్ ఎంత ఉంటుందంటే యావరేజ్గా 220 నుంచి 320 కిలోస్ ఉంటుంది. ఏంట్రా తినడానికి అన్ని పెట్టావా? పెట్టాను సార్. సరే అయితే వెళ్ళు. ఇది మీడియం సైజ్ వైట్ యార్క్షైర్. ఇండియాలో ఉన్న క్లైమేట్ కి చాలా సరైన జాతి. దిస్ ఇస్ బక్షైర్ పిగ్. ద నేటివ్ ప్లేస్ ఇంగ్లాండ్. ఇవి లావు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బేక్ చేయడానికి చాలా బాగుంటుంది. సిస్టర్, ఇంకా చాలా చోట్ల కవర్ చేయాల్సి ఉంటుంది. మీరు నడిచి కష్టపడద్దు. స్నేహ, సిస్టర్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళు. మిగతా వాళ్ళకి నేను అన్ని చూపిస్తాను. నో, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నేను మీకు ఒక రహస్యం చూపిస్తాను. తిమ్మన్నా సార్, నువ్వు ఆ చిండాన్ని ఇక్కడికి తీసుకురా. సరే సార్. ఇదిగో తిను తిను తిను, బాగా తిను. పద పద పద. చిండా వచ్చేసాడు. మీకు ఇవన్నీ చూసాక ఏమైనా అర్థమైందా? అర్థం కాకపోతే నేను మీకు చెప్తాను. ఇక్కడ ఉండేవన్నీ ఆడపందులు. ఇవన్నీ ఇప్పుడు చాలా హీట్గా ఉన్నాయి. మగ పందుల్ని వెతుకుతున్నాయని అర్థం. తిమ్మన్నా సార్, తిమ్మన్నా తొందరగా రా. పద పద. లుక్, ఇది చూసి అందరూ బాగా తెలుసుకోండి. హైయర్ స్టడీస్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. పదండి, ఇక్కడ నుంచి వెళ్దాం. పదండి. వెరీ స్టూడెంట్స్, నేను బయలుదేరినా సార్. వెళ్ళు. ప్రవీణ్, శ్రీకుమార్ నా బెస్ట్ ఫ్రెండ్. యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నాడు. మధ్యలో డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. తన ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు తనకు జాబ్ అవసరం. నీ ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం ఉంటే. సారీ స్నేహ, ఇక్కడ ఏ ఉద్యోగం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళని మెయింటైన్ చేయడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వేం తప్పుగా అనుకోకు. సరే అయితే మళ్ళీ చేస్తాను. పర్వాలేదు, నువ్వేం టెన్షన్ పడకు. నేను వర్క్ చేసే ఫామ్లో మా నాన్న యూనియన్ హెడ్. ఆల్రెడీ నేను ఆయనతో నీ పని గురించి మాట్లాడేశాను. ఇంత చదివి ఫామ్లో పని చేయకూడదని నేను ప్రవీణ్ని ఒక మాట అడిగాను. నేనిప్పుడు ఇది అది అని కాదు, ఏ ఉద్యోగమైనా చేయాల్సిందే. రీసెర్చ్ కంప్లీట్ చేయలేకపోయాను కాబట్టి ఏ పని లేకపోతే ఇక నేనేమి చూసుకోలేను. ఇంట్లో పరిస్థితి కూడా కష్టమే. నాన్నకి దీని గురించి చెప్పలేదు. పర్వాలేదు శ్రీ, అంతా చక్కబడుతుంది. నువ్వు తాగు. రేపే వచ్చి నువ్వు జిఎంని కలువు. తెలుగులో పిహెచ్డి, పర్వాలేదు. స్నేహ,
ప్లీజ్ కమ్ ఇన్. లుక్ మిస్టర్ శ్రీకుమార్, నిజంగా ఇక్కడ ఎటువంటి వేకెన్సీస్ లేవు, కానీ స్నేహ చెప్పినందువల్లే నేను మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బట్ వన్ మోర్ థింగ్, ఇట్స్ ఏ టెంపరీ పోస్ట్, ఓకే? స్నేహ, ఈయనకు ఆ పర్చేస్ సెక్షన్ చూపించు. అలాగే సార్. ఓకే మ్యాన్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. పద. ఇప్పుడు నీకు సంతోషమేగా? నీకు కష్టంగా ఉందా ఏంటి? పోరా. హాయ్ స్నేహ. హాయ్ సార్. లుకింగ్ గుడ్. హూ ఇస్ దిస్? తను శ్రీకుమార్, నా ఫ్రెండ్. ఈ రోజే జాయిన్ అయ్యాడు. శ్రీ, Oh. ఈయన డాక్టర్ డానియల్, ఇక్కడ మెడికల్ ఇన్ఛార్జ్. హలో సార్. ఓకే బాయ్. ఓకే సార్. ఆయనతో ఎక్కువ మాట్లాడకు, ఇబ్బంది పెడుతుంటాడు. ఆయిల్ కంపెనీ దగ్గర రేట్ల గురించి మాట్లాడినప్పుడే మేము దీన్ని ఆపాము. ఇప్పుడేమైంది? రేట్లు పెరిగిపోయాయి. పెట్రోల్ డీజిల్ రేట్లు రోజు రోజు పెరుగుతున్నాయి. ఇక్కడ నుంచి అన్ని అలాగే పెరుగుతాయి. ఈ బంగారం రేటు భరించలేకపోతున్నాం. తను శ్రీకుమార్, ఓ, నా ఫ్రెండ్. ఈ రోజే జాయిన్ అయ్యాడు. హలో, ఇదిగో ఈయన కుమార్, తను హాయ్, లీని, హలో. తను అశ్వతి. తను డేవిడ్ అన్న, మన ఎంప్లాయీ యూనియన్ సెక్రటరీ. లేట్ అవ్వకుండా యూనియన్ మెంబర్షిప్ తీసుకోండి. అంతేనా కుమార్ సార్? ఈ రోజే కదా ఇక్కడికి వచ్చారు, కాస్తన్న టైం ఇవ్వు డేవిడ్. డేవిడ్ అన్న, ఇప్పటికి శ్రీకుమార్ని మీరున్న క్వార్టర్స్ లో అకామిడేట్ చేయాలి. దానికే చేసేద్దాం. తన గురించి క్లియర్ గా అన్ని విషయాలు తర్వాత చెప్తాను. రా శ్రీ. ఉంటానండి. చూడ్డానికి మంచోళ్ళనే కనిపిస్తున్నాడు. నువ్వు వచ్చినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. ఆ, రాణి అక్క, తను శ్రీకుమార్. హలో. హలో. ఇదిగో ఇదే నీ చైర్. నాకు కాస్త పనుంది, నువ్వు ఇక్కడ హ్యాపీగా కూర్చో. ఆ, దాన్ని విరకొడతావేంటి? మరి దీన్ని ఎలా తీయమంటావు చెప్పు. 1వ తారీఖు మందు కొట్టడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. ఆ. కొంచెం పోయి చాలు. రేయ్, ఈ మధ్య నువ్వు నాకు తాగుడు బాగా అలవాటు చేస్తున్నావు రోయ్. సరే సర్లే, కానీరా, నాకు తెలీదా? ఆ, కొత్తగా వచ్చిన బాబు తాగుతావేంటి? వద్దు. ఒక్క పెగ్గు. వద్దండి. మీరు తాగరా? నాకు అలవాట్లేదు. అలవాటు లేకపోతే మంచిదే. నేను తనతో తాగించగలను, కానీ నేను పోయడం వల్ల మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోకూడదు. మొత్తం అంతా తాగేకు. హై రేంజ్ లో తాగే వాళ్ళకి ఒక స్టైల్ అనేది ఉంటుంది. అదేది పట్టించుకోకుండా నువ్వు తాగేస్తున్నావేంటి? ఒరేయ్, నాకు అంతా ఒకేసారి తాగాలనిపించదు. నీకు ఇష్టం లేదా? ఇంకా కొన్ని రోజులు బతకాలి కదా. బ్రతకాలంటే బాగా ఏయ్, తింటే చాలు, అప్పుడే ఏంటి, ఏం సమస్య చేస్తున్నావ్? ఉండదు. లేదు, వాళ్ళు కిందన్నారు. లేదు, తినలేదు. స్నేహ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. రష్మి. నువ్వెక్కడున్నావు? నువ్వెందుకు ఫోన్ తీయట్లేదు? నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఇంట్లో ఉన్నావా? వినిపిస్తోందా? వినిపిస్తుంది. అసలు నువ్వేంటి ఇలా చేసావు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అసలు నీ ప్లాన్ ఏంటి? రీసెర్చ్ కంప్లీట్ చేయవా? నువ్వన్నీ వదిలేసి ఆ మేడంని కలిసి సారీ చెప్పు. కాస్త తగ్గడం వల్ల నీకేమీ కాదు కదా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఉమ్.